తెలుగుదేశం పార్టీలో యువ నాయకత్వం వరుస వివాదాలతో అధిష్టానానికి తీవ్ర తలనొప్పులు తెచ్చిపెడుతుంది. పార్టీకి యువరత్నం ఎక్కించి భవిష్యత్తు నాయకత్వాన్ని సిద్ధం చేయాలని అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తే ఆ యువ నేతలే పార్టీ ప్రతిష్టకు ఎసరు పెడుతున్నారు. గత రెండేళ్లుగా ఒకరి తరువాత ఒకరుగా డ్రగ్స్, అనైతిక సంబంధాల ఆరోపణల్లో చిక్కుకుంటూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. ఈ అనూహ్య పరిణామాలతో నష్ట నివారణకు దిగిన చంద్రబాబు ప్రజా ప్రతినిధులకు గట్టి వార్నింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గతంలో అవినీతి ఆరోపణలు రాగానే మంత్రులను బర్తరాఫ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు యువ నేతలపైన అదే కఠిన వైఖరిని ప్రదర్శించబోతున్నారా? పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్న ఈ కొత్త తరాన్ని అధినేత ఏ విధంగా కట్టడి చేయబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీకి యువ రక్తం ఎక్కించి భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేయాలన్న అధినేత చంద్రబాబు నాయుడు ఆశయానికి ఆ యువనేతలే ఇప్పుడు పాత్ర వేస్తున్నారు. పార్టీకి కొత్త జవసత్వాలు నింపుతారని భావించిన వారు కాస్త తమ వివాదాస్పద వ్యవహారాలతో ఏకంగా పార్టీ పునాదులకే ఎసరు పెడుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేశారు. కానీ ఆయన అధికారంలో ఉన్న ఏ సమయంలోనూ కనీవిని ఎరుగని రీతిలో పార్టీ నేతలు ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత రెండేళ్లుగా టీడీపీ నాయకుల చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు పార్టీ క్రమశిక్షణను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ సందర్భంగా పార్టీలోని సీనియర్ నేతలు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సరిగ్గా 2000 సంవత్సరంలో అప్పట్లో కేబినెట్ మంత్రిగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డిపై స్టేషనరీ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పత్రికల్లో కేవలం వార్తలొచ్చాయి. ఆ వార్తలు వచ్చిన వెంటనే ఏమాత్రం ఉపేక్షించకుండా చంద్రబాబు నాయుడు ఆయనను మంత్రి పదవి నుంచి తక్షణమే తొలగించి తన మార్గ క్రమశిక్షణను చాటుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అధినాయకత్వం నుంచి ఆ స్థాయి కఠినత్వం, ఆ స్థాయి క్రమశిక్షణా చర్యలు ఏమాత్రం కనిపించడం లేదని పాతతరం నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పయనిస్తున్న మార్గంలో ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలిలో ఎక్కడో స్పష్టమైన తేడా కొడుతోందన్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. పార్టీలో ముఖ్యంగా కింది స్థాయి నాయకత్వంలో జరుగుతున్న అనూహ్య పరిస్థితులపై అధినేత చంద్రబాబు నాయుడికి కూడా పూర్తి కంట్రోల్ లేదన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్త తరానికి, యువతకు నాయకత్వ బాధ్యతలను అప్పగించాలన్న చంద్రబాబు ఆలోచనలో చిత్తశుద్ధి ఉంది. కానీ ఆ కొత్త నాయకులను ఎంపిక చేసే సమయంలో, వారికి టికెట్లు కేటాయించే క్రమంలో వారి వ్యక్తిగత బ్యాక్గ్రౌండ్ను నిశితంగా పరిశీలించడంలో పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వెల్లువెత్తుతున్నాయి. కేవలం గెలుపు గుర్రాలన్న ఒకే ఒక్క సమీకరణంతో వడపోత లేకుండా అవకాశాలు కల్పించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులపై చంద్రబాబు నాయుడికి కింది స్థాయి వ్యవస్థల నుంచి తప్పుడు ఫీడ్బ్యాక్ వెళ్లడం వల్లే పార్టీ ఈ స్థాయిలో అబాసు పాలవుతోందని సీనియర్లు కుండబద్దలు కొడుతున్నారు. అధిష్టానం తమపై పెట్టుకున్న నమ్మకాన్ని, తమకు అప్పగించిన బాధ్యతను ఈ కొత్త తరం ఏమాత్రం అర్థం చేసుకున్నట్టుగా కనిపించడం లేదు. మొన్నటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమి గాలిలో ఈ యువనేతలంతా అత్యంత సునాయాసంగా, ఊహించని మెజారిటీలతో విజయం సాధించారు. ఎలాంటి రాజకీయ పోరాటాలు చేయకుండానే, పెద్దగా కష్టపడకుండానే ఏకంగా చట్టసభల్లో అడుగుపెట్టడంతో వీరికి రాజకీయాలంటే చాలా ఈజీ అన్న అపోహ బలంగా నాటుకుపోయిందన్న చర్చ జరుగుతోంది. తమది ప్రజాప్రతినిధిగా అత్యంత బాధ్యతాయుతమైన పదవి అన్న విషయాన్ని విస్మరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. దశాబ్దాల పాటు క్షేత్రస్థాయిలో కష్టపడితే కానీ దక్కని ఎమ్మెల్యే, ఎంపీ పదవులు సులభంగా దక్కడంతో వారిలో ఒక రకమైన అహంకారం కూడా పెరిగిపోయింది. రాజకీయాలంటే ఒక నిరంతర ప్రజాసేవ, అత్యంత కఠినమైన పరీక్ష అన్న కఠోర వాస్తవాన్ని ఈ యువ ప్రజాప్రతినిధులు పూర్తిగా మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. వీరి వ్యవహార శైలి అంతిమంగా ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజల్లో పలుచన చేస్తోంది. ఈ వరుస వివాదాల పరంపరలో తాజాగా వెలుగుచూసిన పుట్ట మహేష్ డ్రగ్స్ ఉదంతం తెలుగుదేశం పార్టీని మరింత కుదిపేసింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధినేత చంద్రబాబు నాయుడు తక్షణమే నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. ఇలాంటి వివాదాలకు ఇక చెక్ పెట్టకపోతే పార్టీ మనుగడకే ప్రమాదమని భావించిన ఆయన పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అత్యవసరంగా ఒక భారీ సమావేశాన్ని నిర్వహించాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు.
ప్రజాప్రతినిధులుగా సమాజంలో ఎలా వ్యవహరించాలి, పార్టీ క్రమశిక్షణ గీతను దాటితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై చంద్రబాబు స్వయంగా ఈ సమావేశంలో ఒక రేంజ్లో క్లాస్ పీకేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇలా వరుసబెట్టి గత 2 ఏళ్ల నుంచి పార్టీ నేతలు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండడం అధినేతను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ వ్యవహారాలను ఇక ఏమాత్రం ఉపేక్షించినా, వదిలేసినా రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఘోరమైన భంగపాటు, ప్రజాగ్రహం తప్పదన్న కఠిన వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు స్పష్టంగా గుర్తించారు. ఇంకా నియోజకవర్గాల్లో పనితీరు ఏమాత్రం మెరుగుపరుచుకొని ప్రజలకు అందుబాటులో ఉండని ఎమ్మెల్యేల వ్యవహార శైలి గురించి చంద్రబాబు నాయుడు తీవ్ర టెన్షన్ పడుతున్నారు. ఈ సమస్యకు తోడు ఇప్పుడు ఏకంగా యువ నేతలు వివాహేతర సంబంధాలు, డ్రగ్స్ పార్టీల ఆరోపణల్లో నేరుగా చిక్కుకుంటూ ఉండడం పార్టీ పునాదులను, ప్రతిష్టను తీవ్రంగా కుదిపేస్తోంది. సమాజంలో ఒక ఆదర్శవంతమైన పాలన అందిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీకి ఇలాంటి వ్యక్తిగత, నైతికపరమైన ఆరోపణలు కోలుకోలేని మచ్చగా మారుతున్నాయి. నైతిక విలువలకు పెద్దపీట వేసే తెలుగుదేశం పార్టీలో ఇలాంటి పరిణామాలు జరగడం సీనియర్లను సైతం విస్మయానికి గురిచేస్తోంది. అయితే ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ఈ యువనేతలను మొదటిసారి కొత్తగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై అధికార మదంతో ఉన్న వారిని చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో కఠినంగా కట్టడి చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రక్షాళన దిశగా అధిష్టానం తీసుకోబోయే సంచలన నిర్ణయాల కోసం యావత్ పార్టీ క్యాడర్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.